దమ్ముంటే సీఎంతో పాటు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసులకు బక్కా జడ్సన్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తాను ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జడ్సన్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం సీఎం రేవంత్ అక్రమాలకు బీజం వేశారని జడ్సన్ ఆరోపించారు. ఇందులో భాగంగానే మేఘా కృష్ణారెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి పార్టీ ఫండ్గా కోట్లాది రూపాయలు ఇప్పించారని అన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయా సంస్థలకు రేవంత్ రెడ్డి లబ్ధి చేకూర్చే పనిలో ఉన్నారని విమర్శించారు. వీటన్నిటికీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి కారకుడని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన, మేఘా కృష్ణారెడ్డి పైన, ముఖ్యమంత్రిపైనే 83 కేసులు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని జడ్సన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మచ్చిగా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డిని తీసుకుపోయి దాదాపు 148 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్, అంతేకాకుండా లిక్విడ్ క్యాష్ 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద స్కామ్ బాజాప్తా జరిగింది. దీనికి నేను యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ గారికి ఇచ్చిన, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిన, ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు సంబంధించిన సాక్ష్యాలు, బాండ్స్, ఏ పైసలు, ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడింది అని జడ్జి నేను డాక్యుమెంట్ పక్కన ఇచ్చిన. రాహుల్ గాంధీ గారు మరి మేడిగడ్డ మీదకి వచ్చి నేను అధికారం రాగానే నేను ఎంక్వైరీ చేస్తాను, మన కమిషన్ వేసింది. కమిషన్లో ఇవాళ దాకా మేఘా కృష్ణారెడ్డి పేరే చెప్పలేదు. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పైన, మేఘా కృష్ణారెడ్డి పైన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి మరి